23లో వచ్చినప్పుడు తెలుగుదేశంతో వర్కౌట్ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తన ఓట్లని మళ్లించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అక్కడ ప్లాన్ ఏ అయిపోయింది, ప్లాన్ బి కిందని చేస్తే సక్సెస్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఒరిజినల్గా చెప్పాలంటే ఖమ్మం అంటే తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి కోట. అక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం ఓట్లు కలిసేటప్పటికి ఇప్పుడు ఆంధ్రాలో కమ్మ కాపు ఓటు కాంబినేషన్ ఎట్లయితే సూపర్ హిట్ అయిందో అక్కడ ఖమ్మం నల్గొండల్లో తెలుగుదేశం ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. మన ఆనుకుని ఉంటుంది కదా బార్డర్కి, కృష్ణా జిల్లాకి, దీనికి ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. అది ఉపయోగపడింది. హైదరాబాద్లో తెలుగుదేశం ఓటరు ఇంతకుముందు టీఆర్ఎస్కి మొదట్లో భయంతో వేశాడు. 2014లో 2014లో వేయలే, అప్పుడు తెలుగుదేశానికి వేశాడు. 2018లో భయంతో వేశాడు. 16లో కార్పొరేషన్కి, 18లో అసెంబ్లీకి భయంతో వేశాడు తెలుగుదేశం ఓటరు బీఆర్ఎస్కి. అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి. ఆ ఓటర్లని యువతలకి టర్న్ చేసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. హైదరాబాద్ ఓటర్ని టర్న్ చేయలేకపోయారు. హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఓటర్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ టైం కాంగ్రెస్కి టర్న్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ వ్యూహాలు రూపొందిస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఉంది అక్కడ. ఎట్ ద సేమ్ టైం నల్గొండను ఖమ్మంలో పనిచేసింది. ఇక్కడ ఆ సెంటిమెంట్ పనిచేసింది. కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే అన్నటువంటి. వాస్తవంగా వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నా సరే తెలుగుదేశం. కాబట్టి ఇప్పుడు